చిన్నత్తమ్మ వాళ్ళ పెద్ద బిడ్డ ఆమెకు పాపనిచ్చిన పట్టుకోమని పాపనిచ్చి ఉరికినాం సార్. ఇంకా మేము ఉరికేపాటికి మా అత్తయ్య ఎట్లా ఉరికిందో తెలియదు సార్. కొడుకుని కొడుతున్న ధీమలో తను ఎంత వీళ్ళమ్మ ఎంత ఫాస్ట్గా ఉరికిందంటే మా సార్ ఈయనని గుంజుకెళ్తురు గల్లబట్టి ఇట్లా గుంజుకపోయే సమయంలోనే ఆమె బస్సు దిగింది. ఎప్పుడు కొడుకుతోనున్నదో తెలియదు. ఫస్ట్ మేమే బస్సు దిగి సగం దారికి వచ్చిన తర్వాత ఆమె బస్సు దిగింది, ఉరికింది. ఇప్పుడు కొబ్బరికాయ రూమ్లకు లోపలికి పోయిందా? ఈడ్చుకుపోయింది. ఇంకా ఈయనని తీసుకుపోయిన వెంబడే నా కొడుకుని ఇట్లా చేయి పట్టుకున్నారు సార్. నా కొడుకుని కొట్టకండి అని చెప్పి ఇట్లా మా ఆయన చెయ్యి ఇట్లా పట్టుకుని ఆయన వెంటనే వెళ్ళిపోయింది. ఇంకా ఇద్దరిని లోపల వేసి కొబ్బరికాయలు లోపలికి పోయిన తర్వాత సిల్క్ పెట్టిండ్రా? లోపల సిల్క్ పెట్టుకున్నారు సార్. ఈ శ్రీకాంత్ రెడ్డి వీళ్ళు ఫస్ట్ కొట్టిన నలుగురు ఏం చేసిరంటే లోపలేసి మా ఆయనని మళ్ళీ కొట్టిర్రు. ఇట్లా కాదురా మిమ్మల్ని ఇట్లా కొట్టకూడదురా అని ఇట్లా 2 చేతుల కొబ్బరికాయలు పట్టుకొని వాళ్ళని ఒంగబెట్టి కొడుతురు సార్. ఒంగబెట్టి కొడుతురు. వాళ్ళని కొడుతున్నప్పుడు నువ్వు బయట ఉన్నావు, మీ ఆడబిడ్డ బయట ఉన్నది, ఇంకెవరు బయట ఉన్నారు? ఇద్దరం బయట ఉన్నాం సార్. మీ చేతిలో పాప ఉంది? మా చేతిలో అప్పుడు పాప లేదు సార్. నా చేతిలో లేదు సార్ అప్పుడు. అయితే ఇంకా మా చిన్న ఆడబిడ్డ ఉంది, వీళ్ళ చెల్లెలు, పెద్ద చెల్లెలు, వీళ్ళ పెద్ద చెల్లెలు. ఆ పాపతోనే పెట్టిన మా పాపని. ఇక్కడ రాకమ్మ గొడవలకి అని చెప్పిన. ఆమె రాలేదు. సరే అని చెప్పేసి మేము అడుక్కుంటున్నాం, కొట్టకండి ఆయన ఇట్లా రాడుంది బాల్యంతని పెద్ద బయట ఉండి గేటు బయట ఉండి అడుక్కుంటున్నాం. ఇంకా మీ ఇట్లా కాదే మీరు పెద్ద లంజలు, మీ మొగుళ్ళకి ఇట్లా కాదు చేస్తా అని చెప్పి శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి మరీ పిలిపించిండు సార్. ఆయన ఫోన్ చేసి పిలిపించినప్పుడు ఒక 30 మంది దాకా వచ్చింటారు. ఆల్రెడీ సర్పంచ్ ఎప్పుడు వచ్చిందమ్మా సార్? ఆల్రెడీ ఇక్కడ 10 మెంబర్స్ ఉన్నారు. ఈ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ చేసి పిలిపించినప్పుడు ఒక 30 మంది దాకా వచ్చింటారు. మొత్తం వచ్చి ఇంకా సర్పంచ్ ఎప్పుడు వచ్చిండు సార్? మా ఆయనకి 3వ రౌండ్ అయిపోయిన తర్వాత సర్పంచ్ వచ్చిండు. వాళ్ళు కొట్టి 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 అలసిపోయి 10 మంది అవతల గేటు దాటితే ఇంకా 10 మంది వస్తారు సార్. అట్లా కొడుతుర్రు. ఇక కొట్టకండి ఆయనకి రాడు బాగలేదని మా అత్తమ్మ ఇట్లా కొడుకు కదా సార్ ఇట్లా వీడియోలో కనిపిస్తుంది, చేతులు మొక్కుతుంది, చేతులు దండం పెడుతుంది. అట్లా చేస్తుంటే ఇంకా ఆమెను కూడా సర్పంచ్ కొడుకు వచ్చిండు సార్. ఇక ఫస్ట్ నుంచే ఉన్నాడు కదా సర్పంచ్ కొడుకు. ఇంకా మా అత్తమ్మని ఇట్లా జుట్టు పట్టుకొని ఇట్లా కింది కొంగేసి కొబ్బరికాయలతోనే ఇట్లా ఇంకా చెప్పలేను సార్. నేను ఇంకా అక్కడ కొట్టేసిండు. అక్కడ కొట్టేసింటే నన్ను కొట్టినా సరే సతీషు ఇడిచిపెట్టు బిడ్డ, నీతోనే పని చేసిండు గణేష్, వాని గుణం నీకు తెలియదా బిడ్డ అని చెప్తే నువ్వే దానివి అని చెప్పేసి ఇక మా అత్తమ్మని కొడుతుండు సర్పంచ్ కొడుకు. ఇక సరే అని చెప్పి మేము ఇంకా